హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి బెల్లం పట్టి అండి. దాని ప్రిపరేషన్ కోసం పొయ్యి మీద కడాయి పెట్టేసి 1.5 కప్ పల్లీలు తీసుకోవాలి. వీటిని దూరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు వేయించుకోవద్దండి, సిమ్లోనే వేయించుకోవాలి, లేదంటే లోపల వేగవు, అప్పుడు బెల్లం పట్టి క్రంచీగా రాదు. ఇప్పుడు వీటిని పొట్టు తీసేసి 2 బద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి. ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోని, అంటే 1.5 కప్పు పల్లీలు అయితే 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లంలో వాటర్ వేయకుండానే కరిగించుకోవాలి. కరిగాక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల బెల్లం పట్టి అనేది షైన్ వస్తుంది. ఇప్పుడు మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటర్లో వేసుకున్నాక ఇలా పాకం విరిగిపోతుందండి. ఆ స్టేజ్ వచ్చాక 1 పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల బెల్లం పట్టి ఎన్ని రోజులున్నా క్రంచీగా ఉంటాయండి, మెత్తబడవు. ఇప్పుడు పల్లీల్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్లో అల్యూమినియం ఫాయిల్ని పరిచించుకోవాలండి. దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోతే ప్లేట్కి నెయ్యి రాసేసి ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోండి. అల్యూమినియం ఫాయిల్ మీద ఎందుకు వేసుకోవాలంటే చపాతీ కర్రతోని ఈజీగా రోల్ చేసుకోవచ్చండి, ఫ్లాట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ప్లేట్లో వేసుకున్నట్లయితే 1 స్పూన్కి నెయ్యి రాసేసుకొని ఫ్లాట్ చేసుకోండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ని కట్ చేసి ఉంచుకోండి. ఆ తర్వాత మిడిల్లో స్క్వేర్ షేప్లో కట్ చేయండి. ఇప్పుడు దీన్ని 3 అవర్స్ గాలికి వదిలేసేయండి. 3 అవర్స్ తర్వాత ఈ ఫాయిల్ని ఈజీగా తీసేయొచ్చండి. చూసారా ఇలా వచ్చింది ఈజీగా. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఘాట్లు పెట్టామో అక్కడ కొద్దిగా ప్రెస్ చేస్తే పీసెస్ కింద వచ్చేస్తాయండి. నేను చేసిన స్టైల్లో మీరు కనుక చేస్తే మీకు స్వీట్ షాప్లో దొరికిన బెల్లం పట్టి లాగానే క్రంచీగా ఉంటాయండి, ఎన్ని రోజులైనా మెత్తబడవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.